హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం విద్యార్థుల యొక్క క్యాస్ట్‌ని ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో ఏ విధంగా అప్డేట్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఐఎస్ఎంఎస్ పోర్టల్‌ని ఓపెన్ చేయండి. అందరికీ తెలుసు schooledu.telangana.gov.in/ పెట్టేసి స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి టైప్ చేస్తే కనుక మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్‌లో చూస్తే ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ అదర్ లాగిన్స్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ లాగిన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పాఠశాల యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కనుక మీరు మీ పాఠశాల లాగిన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. లాగిన్ అయ్యాక మీకు స్క్రీన్ ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్ వస్తాయి. లాగిన్ అయిన తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ అని, టీచర్ ఇన్ఫర్మేషన్ అని, నాన్ టీచింగ్, స్టూడెంట్ ఇన్ఫో, ఈ విధంగా రకరకాల ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కానీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన మీకు మెనూ బార్ ఉంటుంది. హోమ్, స్టూడెంట్ ఇన్ఫో, రిపోర్ట్స్ ఈ విధంగా ఉంటుంది. అందులో సర్వీసెస్ లోకి వెళ్ళండి. సర్వీసెస్ లో స్టూడెంట్ క్యాష్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ పాఠశాల పేరు వస్తుంది. తర్వాత క్లాస్ ఉంటుంది. క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విద్యార్థి యొక్క క్యాష్ వివరాలు మనము అప్డేట్ చేస్తున్నాం అని చెప్పేసి క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ అడుగుతుంది. సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇదివరకు ఏదైతే యూడైస్ ప్లేస్ లో విద్యార్థుల పేరు నమోదు చేయడం జరిగిందో దానికి సంబంధించిన స్టూడెంట్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యూడైస్ ప్లేస్ లో డ్రాప్ బాక్స్ లో ఉన్న స్టూడెంట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ విద్యార్థుల వివరాలు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళని. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టూడెంట్ ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఉంది. ఇంకా క్యాస్ట్లు ఏమన్నా వస్తే అప్డేట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఈ క్యాస్ట్ వాళ్ళు మీ దగ్గర ఉన్నట్లయితే వెంటనే అప్డేట్ చేయండి. మిగతా క్యాస్ట్లు కూడా యాడ్ చేస్తారు. తర్వాత మీరు ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా బంజారా ఇట్లా సబ్ క్యాస్ట్ రావడం జరుగుతుంది. ఆ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే ఇక్కడ ఈ స్టూడెంట్ మన స్టేటా అదర్ స్టేట్ అనేది ఆప్షన్ కూడా అడగడం జరుగుతుంది. ఒకవేళ అదర్ స్టేట్ అయితే కనుక ఎస్ పెట్టండి. ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు పెట్టండి. లేదు అయితే కనుక నో పైన క్లిక్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అనేది ఈ విధంగా సేవ్ అవుతుంది. సేవ్ అయ్యాక కింద సేవ్ అయిన విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగింది, క్యాస్ట్ మిస్టేక్ జరిగింది, మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే కనుక మీకు ఇక్కడ చివరిలో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఏం మిస్టేక్ ఉందనేది ఆ మిస్టేక్ ని సరి చేసి అప్డేట్ చేస్తే కనుక మళ్ళీ అప్డేట్ అనేది కావడం జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థుల యొక్క క్యాస్ట్ వివరాలని ఈ ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.